దాదాపు 6 కోట్లు డొనేషన్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? అందరూ ఇస్తున్నారు, ఆయననే కాదు. సో ఆయన పెద్ద చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఒక జస్ట్ హెల్ప్ చేశారు. సో ఐ ఫీల్ యాజ్ అ ఫ్యాన్ ఐ ఫీల్ గుడ్. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కళ్యాణ్ గారు బయటికి రాలేదు, ఆ విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? సో బయటకు రావడం అంటే ఎలా? అంటే వచ్చి చూడలేదు ఎవరిని వరద బాధితులని, అంటే స్వయంగా రాకపోవచ్చు, ఆయన మేబీ వేరే వర్క్ పైన బిజీగా ఉండిండొచ్చు. సో ఆయన ఆల్రెడీ హెల్ప్ అనేది వచ్చేసింది కదండి, ఆయన నుంచి హెల్ప్ వచ్చింది కాబట్టి. సో వీ షుడెంట్ గివ్ దట్ పర్టికులర్ వర్డ్. ఆయన బయటకు రాలేదు. అంటే మేడం ఇప్పుడు ఓజీ మూవీకి పోతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఈ వరద బాధితులకు రాలేదని బాగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ లో. దానికి ఏం చెప్తారు? అంటే షూటింగ్ ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇఫ్ షూటింగ్ అంటే ఆయన ముందు నుంచి కూడా అదొక కళ్ళు, 2 కళ్ళు లాగా. సో ఇప్పుడు ఏదైతే డొనేషన్ చేశారో అదొక కళ్ళు లాగా తీసుకోవచ్చు కదా. సో ఇలా 2 వైపులా న్యాయం చేస్తున్నారని అర్థం. అంటే 6 కోట్లు ఇచ్చారు, అది కరెక్ట్ కదా అని కరెక్ట్ కాదంటలేరు. సో యాజ్ అ పొలిటీషియన్ గా ఇటు ప్రజల్ని చూస్తున్నాడు, యాజ్ అ ఫ్యాన్ బేస్డ్ గా. సో ఒక స్టార్ గా ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ కూడా న్యాయం చేస్తున్నారు. అంటే మేడం గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్ వెళ్ళాడు కదా, అంటే అరెస్ట్ చేసినప్పుడు గానీ అలాంటప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాడు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు రాలేదని బాగా ట్రోల్ చేసింది. దానికి ఏం చెప్తారు? లేదు ఇప్పుడు రాలేదు అని అనుకోవడం కంటే మేబీ వస్తారేమో. అంటే అయిపోయింది కదా, ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది కదా ఇప్పుడు. సో అంటే హెల్పింగ్ హ్యాండ్స్ అన్నవి హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంటే 70 ఏళ్ళు తనే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో, 70 ఏళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడే తిరుగుతుండడం చాలా బాగా అనిపించింది అని అన్నాడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అనుకోవచ్చు మనం? ఏదో వర్క్ పైన బిజీగా ఉండొచ్చు, మేబీ అన్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ వెళ్తే క్రౌడ్ అంటే మేడం ఇప్పుడు వర్క్ అంటే ప్రజలే కదా ఇప్పుడు వీళ్ళకి. అలాంటి ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేబీ వస్తారు, పక్కా వస్తారు. రారు అన్న మాట కరెక్ట్ కాదు కానీ వస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపించింది మీకు ఇప్పటి వరకు?